కానీ ఇప్పటికి కూడా తెలుగు సీరియల్స్లో తెలుగు మొహాలు ఒకటో రెండో కనిపించి ఇతర భాషల యాక్టర్స్ని ఎక్కువ తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే దీనికి చాలామందికి తెలియని విషయం స్వప్న ఏంటంటే చాలామంది దీన్ని నెగిటివ్గా కూడా తీసుకుంటారు. నేను యాక్చువల్గా ఈ విషయం గురించి నేను కన్నడ వాళ్ళతో కూడా మాట్లాడా, అక్కడ అసోసియేషన్ వాళ్ళతో కూడా మాట్లాడా. వాళ్ళు చెప్పేది ఏంటంటే కన్నడలో మనకి ఇప్పుడు ఎలా అయితే ఇక్కడ స్టార్ మా మనకి జీ తెలుగు, అక్కడ జీ కన్నడ, స్టార్ సువర్ణ, ఉదయ, కలర్స్ ఈటీవీ కలర్స్ కన్నడ అయింది. అక్కడ ఒక ఉదయ తప్ప మిగతా అందరూ అక్కడ సింక్ సౌండ్లో పనిచేస్తారు. అంటే వితౌట్ ప్రాంప్టింగ్ హిందీ సీరియల్స్ లాగా సింక్ సౌండ్లో పనిచేస్తారు ప్రతి సీరియల్ వాళ్ళు ఎక్సెప్ట్ ఉదయ సౌండ్. అంటే లైవ్ మైక్ పెట్టేసుకుని డైరెక్ట్ సీన్ మొత్తం బై హార్ట్ చేసి 3 కెమెరాలు పెట్టి సీన్ మొత్తం ఒకేసారి షూట్ చేసేస్తారు. ఓహో, లైక్ థియేటర్. కమల్ హాసన్ గారు హేరామ్ సినిమాకి ఈ ఫార్మాట్ వాడారు అప్పట్లో ఆయన. అంటే మళ్ళీ ఇంకా డబ్బింగ్ ఉండదు, వాట్ ఎవర్ యూ డూ రీ రికార్డింగ్ ట్రాక్ మిక్స్ చేసి తోసడమే టెలికాస్ట్కి. ఒక ఉదయ టీవీ మాత్రమే అది ఫాలో అవ్వరు, ఎందుకంటే ఉదయ టీవీలో దే గెట్ యాక్టర్స్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. కన్నడలో తెలుగు నుంచి తీసుకెళ్ళరు, కానీ మలయాళం నుంచి కానీ తమిళ నుంచి. ఎందుకు నాకు నిజంగా ఇప్పటిదాకా రీజన్ తెలియలా, బట్ కన్నడ వాళ్ళు చేయడానికి మాత్రం రీజన్ ఉంది. మనం కన్నడ బెంగళూరులో పోవడానికి కారణం ఇది. సింక్ సౌండ్లో మనం చేయలేని, మనకు భాష రాదు కాబట్టి, మనకి భాష మీద పట్టు ఉండదు కాబట్టి. అండ్ మన దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ తెలుగులోనే నేను ఇంకో ఇద్దరు తప్ప అందరూ ప్రాంప్టింగే కాబట్టి చేయలేరు. తెలుగు వాడే తెలుగు డైలాగులను ప్రాంప్టింగ్ తీసుకుని చెప్పేవాడు, కన్నడ డైలాగ్ చెప్తాడు ప్రాంప్టింగ్ లేకుండా. అదొక మెయిన్ రీజన్ అబ్బా. అండ్ సెకండ్, అన్ఫార్చునేట్లీ కొంతమంది తెలుగు ఆర్టిస్టుల వల్ల ప్రొడ్యూసర్లకి నమ్మకం పోయింది మన తెలుగు వాళ్ళ మీద, వాళ్ళ అప్రోచ్ టువర్డ్స్ వర్క్. ఇవి గర్వంగా చెప్పుకుంటా స్వప్న, నెక్స్ట్ ఇయర్తో 35 ఇండస్ట్రీకి వచ్చి 35 years. 1990 నా డెబ్యూ కిట్టిగాడు, 1990 March. ఇన్నేళ్లలో గర్వంగా చెప్పుకుంటా ఎప్పుడు ఏ ప్రొడ్యూసర్ దగ్గర ఏ ఛానల్ దగ్గర నాకు ఎక్సెప్ట్ డబ్బింగ్ తప్ప ఐ నెవర్ హ్యాడ్ అ బ్లాక్ మార్క్. ఇవాళకి కౌశిక్ అని టైంకి వస్తాడరా, 1 గంట లేట్ అయినా ఉంటాడరా, వాడు డబ్బింగ్ ఆడు చెప్పుకుంటాడరా, మనకు కావాలంటే ఇంప్రూవైజ్ చేస్తాడరా అని మాట్లాడతారు తప్ప వాడికి పొగర్రా, వాడికి యాటిట్యూడ్ రా, వాడు కరెక్ట్ కాదురా అని మాట్లాడరు. అది నిలబెట్టుకున్నా చాలామంది నిలబెట్టుకోవట్లా, నాలాగా చాలామంది యాక్టర్స్. దానివల్ల ప్రొడ్యూసర్లు ఏం ఆలోచిస్తున్నారు, ఈ రోజున టెలివిజన్ ప్రొడ్యూసర్కి కావాల్సింది టైంకి వర్క్ అవ్వాలి స్వప్న, ఎప్పుడైనా అంతే, బట్ ఈ మధ్య ఎక్కువగా. సో వాళ్ళు ఏం చేస్తారు, కౌశిక్ని పెట్టుకోవాలంటే ఇంత అమౌంట్ ఇవ్వాలి, కౌశిక్ టైంకి వస్తున్నాడు. అలాగే మన తెలుగు వాళ్ళు వేరే ఆర్టిస్టులు కొంతమంది టైంకి రావట్లా అంటే ఎంత లేట్గా వస్తారు? టైంకి రావట్లేదు. 6కా మీ కాల్ షీట్? 7 9 to 9 మామూలుగా మాది టీవీ 9 to 9. టైంకి రాకపోవడం పక్కన పెడితే ఆ నాన్ తెలుగు యాక్టర్కి ఎందుకండి చికెన్ బయట నుంచి తెప్పిస్తున్నారు, మేము ఎందుకు ప్రొడక్షన్ తినాలి? ఇది ఫస్ట్ నా క్లోజ్ పెట్టాలి కదా, ఆవిడ క్లోజ్ పెడతారేంటి? ఈ ఈగో. నాకు రూమ్ ఇవ్వలేదు, ఆవిడకి రూమ్ ఇచ్చారు, నా రూమ్లో ఏసీ లేదు, ఫ్యాన్ ఉంది. ఇవి దీనివల్ల క్రెడిబిలిటీ పోయి మనకి ప్రొడ్యూసర్స్ కానీ అటు ఛానల్స్ కానీ ఇలాంటి బిహేవియర్, తెలుగు వాళ్ళ బిహేవియర్ కొంతమంది వల్ల అందరిని అదే బట్ట కట్టేస్తున్నారు. అదే కదా, అదే ప్రాబ్లం. 2-3 చేస్తారు అన్ని ప్రతి చోట. కానీ నువ్వు ఎప్పుడైనా ఫీల్ అయ్యావా కౌశిక్, అంటే నాకు ఇవ్వాలి, నీకు సీనియారిటీ చాలా ఉంది, నాకు ఇవ్వాల్సినంత గౌరవం ఎందుకు ఇవ్వట్లేదు, ఇంకా ఇవ్వాలి, దే షుడ్ గివ్ మీ బెటర్ ఫెసిలిటీస్, జస్ట్ వెళ్ళి పని చేసుకొచ్చేస్తావు. ఒక్కొక్కసారి నాకు క్యారవాన్ ఉండదు, రూమ్ ఇస్తారు, 4 ఉంటారు దాంట్లో, నేను బయట కూర్చుంటా, అందరితో మాట్లాడతా, డ్రెస్ మార్చుకోవడానికి రూమ్ లాక్ చేసుకుని డ్రెస్ వేసుకుని బయటకు వచ్చి కూర్చుంటా. అక్కడే చాలామంది నాకు ఆ కన్నడ వాళ్ళ క్యారవాన్ ఇచ్చారు, మా క్యారవాన్ ఎందుకు లేదు, ఇవి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ నేనేమంటానంటే ఆడడం తప్పు కాదు, ఏమున్నా ప్రొడ్యూసర్తో ముందే మాట్లాడుకోమంట. వెరీ అప్ ఫ్రెండ్స్ స్వప్న, క్లియర్గా ఇది మీ సీరియల్లో మేము వేషం అండి, సరే 9 తర్వాత పని చేయను, 9 దాకే ఉంటా, ఆదివారం పని చేయను, పండుగ రాను, ముందు చెప్పండి. ఈ కండిషన్స్కి వాళ్ళు ఓకే అంటేనే పని చేయండి, అంతే కదా. అంతేకాని ఫస్ట్ కమిట్ అయిపోయి వాళ్ళు చెప్పిన పేమెంట్ కమిట్ అయిపోయిన తర్వాత మీరు లొకేషన్కి వచ్చి కన్నడ ఆర్టిస్ట్ మీకన్నా రూపాయి ఎక్కువ, ఆటోమేటిక్గా 2 నెలల పరిచయం అయితే అందరూ క్లోజ్ అవుతారు, వాళ్ళ పేమెంట్ మాకు తెలుస్తాయి. అప్పుడు ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి ఏంటంటే వ్యత్యాసం ఉంటుందా? ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది. వాళ్ళకి ఎక్కువ ఎందుకు కూడా చెప్తా, నాకు ₹1 ఇచ్చి కొత్త వాడికి ₹2 ఎందుకు ఇస్తారంటే నేను 9కి వెళ్ళిపోతాను స్వప్న. మామూలుగా 9 అంటే నా సీనియారిటీకి నాకున్న ఎక్స్పీరియన్స్కి నేను 9 to 9 అంటాను, కానీ పని చేస్తా. ప్రొడ్యూసర్కి అవసరం ఉంటే ఫుల్ నైట్ పని చేస్తాను నేను. కాకపోతే రివాజ్గా కౌశిక్ అంటే 9 to 9 టైం కోసం వెళ్ళిపోతాడు. అదే నాలాంటి ఒక 40-45 మిడిల్ ఏజ్ క్యారెక్టర్ కన్నడ అతను తెచ్చుకుంటే వాళ్ళు రాత్రి 1 గంట 2 దాకా చేయొచ్చు. ఎందుకంటే అట్నుంచి వచ్చే అతనికి లైవ్లీహుడ్, అతనికి పని కావాలి, అతనికి పేరు కావాలి. ఐఎమ్ ఎస్టాబ్లిష్డ్, నా కడుపు నిండి పని బేరం.
నాకేంటి క్యారెక్టర్ బాగుంటే చాలు నాకు. ఇలా అందరినీ విశ్లేషించుకుంటూ అర్థం చేసుకుంటూ పోతే నీకేం కావాలో ఎప్పుడైనా ఆలోచించావా? అంటే ఇప్పుడు యూఆర్ ఎక్స్ప్లెయినింగ్ వై ఇట్స్ లైక్ దిస్, వై దే ఆర్ లైక్ దట్, వై దే ఆర్ లైక్ దట్. దట్స్ అ గ్రేట్ యాటిట్యూడ్. బట్ హ్యావ్ యూ ఎవర్ థాట్ వాట్ యూ యాక్చువల్లీ వాంట్ టు డూ ఫర్ ఆల్ ద టాలెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్? No, I actually, there's a platform for us అండి. ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ మనకు ఒక అసోసియేషన్ ఉంది. కానీ ఎలక్షన్ జరగట్లేదు కదా? జరగట్లేదు, జరుగుతాయి అంటున్నారు ఇప్పుడు. అంటే నా ప్రాబ్లం ఏంటంటే రీజన్ చెప్తే నేను మాట్లాడేవాడిని కాదండి. ఇవాళకి చెప్తున్నాను, టాపిక్ స్టార్ట్ అయింది కాబట్టి చెప్తున్నాను. గర్వంగా చెప్పుకుంటా, కంపేర్ టు మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ AATT 1000 రెట్లు వీఆర్ ఈక్వల్, వీఆర్ యునైటెడ్. మేము కలిసి ఉన్నాం 1000 రెట్లు. కంటపదంగా చెప్పగలను. అంటే మనం చూస్తున్నాం కాబట్టి. అవునవును. నేను లాస్ట్ టైం ప్రకాష్ రాజ్ గారి ప్యానల్లో ఈసీగా గెలిచి రాజీనామా చేశాను కాబట్టి నేను చూశాను మాలో ఎలా జరుగుతుందో. అండ్ ఇంకొక ఐరన్ ఏంటంటే నాకు మాలో ఓట్లు వచ్చిన వాళ్ళలో సగం మంది టీవీ వాళ్ళే వేశారు. ఎక్కువ మంది నాకు టీవీ వాళ్ళ ఓట్ల వల్ల నేను గెలిచాను మాలో ఈసీ మెంబర్గా. అక్కడ చూసిన రాజకీయాలు నాకు బుర్ర పడిపోయింది. నాకు రాజకీయాలకి అంత లేదు మా దగ్గర. కాకపోతే నాకు అర్థం కాని రీజన్ అంటే ఎందుకు పెట్టట్లేదో నిజంగా నాకు తెలియట్లా. 2019 ఎలక్షన్స్ పెట్టారు, ప్రెసిడెంట్గా పోటీ చేసి 39 ఓట్లతో ఓడిపోయాను నేను. మళ్ళీ 2021లో పెట్టాలి న్యాయంగా, రూల్ ప్రకారం, బైలా ప్రకారం. 2024 పెట్టట్లేదు. ఎందుకు పెట్టట్లేదు తెలియదు, పెడతాం అంటున్నారు. దీనివల్ల ఏమైపోతుందండి స్వప్న, నేనేమంటానంటే ఇప్పుడు నాకు నిజంగా వినోద్ బాలా గారి మీద కోపం లేదు. ఆయన ఫ్రెండ్ నాకు, ఎందుకంటే హీ హాజ్ డన్ లాట్. ఇవాళ మేము తెలుగు AATT ఈ మాత్రం ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ మణికొండలో కొనుక్కున్న ఒక ఆఫీస్ స్పేస్ ఉందంటే దానికి కారణం వినోద్ బాలా గారి టీమే. వాళ్ళే ఇవాళకి మాకు ఒక 30 lakhs 40 lakhs సర్ప్లస్ ఉంది మాకు అకౌంట్లో, అసోసియేషన్లో. ఒక అది కూడా అప్పట్లో మేము క్రికెట్ మ్యాచ్లు ఆడి అప్పట్లో క్రియేట్ చేసిన మెంబర్షిప్లు తీసుకొని ఇలా క్రియేట్ చేసినంత ఆ టీం ఆ కమిటీ చేసింది. ఇదంతా క్రెడిట్ అంతా వాళ్ళకే దక్కుతుంది. నేనేమన్నానంటే బాలా గారితో, నాకేదో ఒక ఇంట్రెస్ట్ ఉందండి, నాకు ఒక అప్రోచ్ ఉంది, నాకు ఒక అవకాశం ఇవ్వండి. మీరు ఇన్నేళ్ళు ప్రెసిడెంట్గా చేశారు, 25 ఏళ్ళు చేశారు, ఇప్పుడు నేను ట్రై చేస్తా. ఇప్పుడు నాకు ఇది కొత్త కదా, నాకేదో కొత్త పెచ్చాడు పొద్దురాడని నాకు పెచ్చ ఉంది, నేను చేస్తా. నువ్వేం చేస్తా ఉన్నాడని నేను ఛానల్స్తో మాట్లాడతా, నీ వాళ్ళతో కూర్చుంటా, ప్రొడ్యూసర్లతో కూర్చుంటా, వాళ్ళతో మాట్లాడతా. సార్ మనం పని చేద్దామండి, సీరియల్కి 3 వాళ్ళని పెట్టుకోండి, 7 మన వాళ్ళని పెట్టుకోండి తెలుగు వాళ్ళు. ఇప్పుడు రివర్స్ వెళ్తుంది రేషియో, 7 వాళ్ళు 3 మన వాళ్ళు. అది మారుద్దాం. ఫస్ట్ ప్రొడ్యూసర్లతో కూర్చుంటా, ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, ప్రొడ్యూసర్ బాగుంటే ఆర్టిస్ట్ బాగుంటే నమ్ముతా ఫస్ట్ నేను. ఇవన్నీ చెప్పా. సరే అయితే పోటీ చేయంటారు. నేనంటే పోటీ ఎందుకండి, మన డబ్బులు మనమే ఖర్చు పెట్టాలి, విధానమాసగా ఇవ్వండి, నాకు 2 ఏళ్ళు ఇవ్వండి, ఒక టర్మ్ ఇవ్వండి, ఒక ఛార్జ్ ఇవ్వండి 2 years. అంటే నేనేదో గెలవాలి ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్, ఎస్ఎం ఎలక్షన్స్ అనట్లేదు నేను. విధానమాసగా ఇచ్చేయండి, మీ వాళ్ళు ఎవరు పోటీకి రావద్దు. అర్హతలు నీకున్నాయి. నాకు కొత్త టీంతోనే వస్తా. నాకు టీం ఉంది, మీకు ఎలా అయితే ఒక టీం ఉందో నాకు టీం ఉంది. నాకు 26 మంది టీం ఉన్నారండి, నన్ను నమ్మే వాళ్ళు ఉన్నారు, 26 మంది ఉన్నారు. వాళ్ళతో నేను ఎలక్షన్ పెట్టద్దు, మనం విధానమాస చేసేసండి, మేమందరం వస్తాం. 2 ఏళ్ళు నాకు టైం ఇవ్వండి అంతే. నేను చేయలేకపోయినా దండం పెట్టి ఇచ్చేస్తా. ఎస్ ఇది చాలా కష్టం, నాకు లోపలికి వెళ్తే కానీ తెలియదు, బయట నుంచి నాకు అంతా బాగుంటుంది, లోపలికి వెళ్తే తెలుస్తుంది నాకు. అంటే పెడదాం ఎలక్షన్స్, పోటీ చేయండి, గెలిస్తే చేయండి. అలా చేస్తే పోనీ అదో పద్ధతి. మరి పెడితే గెలిచే చేస్తాను నా ఉద్దేశం. లాస్ట్ టైం అలాగే ఓడిపోయాను కదా. అంటే నా బాధ ఏంటంటే స్వప్న, తెవలట్లా, తెగట్లా. అది 19 మార్చ్ ఎక్కడ, 21 ఏప్రిల్ ఎక్కడ, 24 నవంబర్ ఎక్కడ? అదే ఎందుకు ఇంత అంటే, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ స్వప్న వెరీ క్లియర్గా, అది మనం మన పర్సనల్ టైంని పక్కన పెట్టి చేసే పని. అవును, దానివల్ల వచ్చేదేమి ఉండదు పెద్దగా, దమ్ముడి ఆదాయం లేదు. అంటే నాకున్న దురద ఏంటి, 7 అవకాశం వచ్చేయాలి, ఛానల్స్తో కూర్చొని మాడేయాలి, ప్రొడ్యూసర్లతో కూర్చొని మాడి మన తెలుగు వాళ్ళు 7 రావాలి. ఇది తాపత్రం. బాటంలో ఇంతే, బాటం లేదు నాకు. దానికి ఆయన చేసినా ఓకే నాకు ఈ విషయం పని. సో అటు నుంచి అవ్వట్లేదు కాబట్టి నేను ఐ వాంట్ గివ్ ఇట్ ట్రై అండ్ సీ ఇఫ్ యూ కెన్. yes absolutely, why not? అది ఇవ్వాలి. ఐ థింక్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు చేసిన వాళ్ళు అంటే గ్రేస్ఫుల్గా ఇస్తే బాగుంటుంది. 25 ఏళ్ళు వాళ్ళు చేశారు కదా. బట్ ఐఎమ్ టెలింగ్ యూ అగైన్, నేను ఎప్పుడు ఒకటే స్వప్న, నేను పాలసీ మాట్లాడతా, నేను ఎప్పుడు పర్సనల్గా వెళ్ళను. నా లైఫ్లో నేర్చుకుంది అదే, ఐ టాక్ ఓన్లీ పాలసీ. అవతల మనిషి నాకు బామరిది కదా, నా అన్నయ్య కదా, ఈజ్ మై ఫ్రెండ్, ఈజ్ మై కో యాక్టర్. నేను పాలసీ మాట్లాడతా. నాకు ఆ పాలసీలో నాకు ఇది నచ్చలేదు, నేను ఒక పాలసీ తీసుకొస్తా, ఇది ట్రై చేస్తా. ప్రొడ్యూసర్లతో కూర్చుంటా, ఛానల్స్తో వెళ్ళి నాకు కెపాసిటీ ఉంది, నాకు ఆ సేవ్ ఉంది. డైరెక్ట్గా వెళ్ళి నేను ఛానల్ హెడ్ దగ్గరికి కూర్చోగలను డైరెక్ట్గా, వితౌట్ అపాయింట్మెంట్, ప్రేయర్ అపాయింట్మెంట్. ఒక మెసేజ్ పెట్టి నేను వస్తున్నానంటే నన్ను పిలిపిస్తారు, ఇన్వైట్ చేస్తారు, రైట్ వాళ్ళకి లోపలికి. అది సంపాదించి ఆ స్థాయి నేను వెళ్ళి కూర్చుంటా, వినమ్రంగా చెప్తా, ఏమంటే ఇది సార్ ప్రాబ్లం, మా తెలుగు వాళ్ళని పెట్టుకోండి, 3 తెచ్చుకోండి, మీరు స్టార్ట్ చేయండి. ఫస్ట్ మీరు మొదలెడితే పక్క ఛానల్ మొదలెడుతుంది, ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలి. అవును, ఇలా ఇది నాకున్న కొన్ని ఇది కాదు, ఇది నీకు పరిధి లేకుండా, అంటే ఈ పోస్ట్ లేకుండా చేయకూడదా? చేయకూడదని కాదు స్వప్న, మాట ఎవరు వింటారు?
అది కరెక్టే. ఇప్పుడు ఎవడన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మామూలుగా చేయొచ్చుగా, ఎందుకైనా ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం ఇన్ని పనులు చేయాలి పిఠాపురానికి, మామూలుగా యాక్టర్గా చేసేయచ్చుగా మిగతా వాళ్ళు. బట్ అథారిటీ, కమాండ్, దానికున్న వాల్యూ అంతే. ఇప్పుడు కౌశిక్ మెంబరు ఆఫ్ ఏఐటిటి వెయిట్ చేస్తున్నాడు, కౌశిక్ ప్రెసిడెంట్ ఏఐటిటి వెయిట్ చేస్తున్నాడు, తేడా ఉందిగా. అవును. దట్టు నాకేదో వాంఛ కాదు, ఏదైనా ఒక మంచి అంటే ఒక 2 years పాటు నాకు కనుక నాకు అవకాశం ఇవ్వగలిగితే, అది 2 years అంటాను మళ్ళీ ఒక టర్మే. ఐ వాంట్ గివ్ ఇట్ అ షాట్, ట్రై చేస్తాను. నా ఆలోచన ఇది, చేశానా చేయగలిగానా మళ్ళీ చెప్తున్నా, ఒకసారి ట్రై చేస్తా, చేయలేకపోతే వదిలేస్తా. ఎందుకంటే మళ్ళీ నేను రిఫార్మర్ కాదు, ఐఎమ్ అన్ యాక్టర్, ఐ కేమ్ టు ఎర్న్ మై బ్రెడ్ అండ్ బటర్. బట్ నాకున్న ఇంకొక గుణం ఏంటంటే అందరూ బాగుంటే బాగుంటుంది కదా మనతో పాటు, కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. ఎందుకంటే ఇక్కడ సంపాదించే స్వప్న వాళ్ళు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కౌశిక్ రా కిట్టిగాడు అని ఎందుకు అంటున్నారంటే అది నేను సంపాదించగలిగే ఆస్తి. అవును కదా. ఇవాళ నా క్లాస్మేట్స్ అందరూ, వన్ ఆఫ్ మై క్లాస్మేట్, దట్ ఫెలో ఈజ్ హెడింగ్ గూగుల్, హీఈస్ ఎర్నింగ్ పర్ యానం 1.5 crore. వాడు మొన్న ఫీల్ అవుతున్నాడు, ఎక్కడికి వెళ్ళాం మీ ఇద్దరు లంచ్కి వెళ్తే అందరు నాతో ఫోటోలు తీసుకున్నట్టు, వాడు బా ఇది కదరా లైఫ్ అంటే అంతే అంటాడు వాడు. అంతే కదా. నేనేం ఫీల్ అవుతుంది తెలుసా, నీది కదరా, నేను ఇలాగే అన్నాడు, బావా నీది కదరా లైఫ్ అంటే, సంవత్సరానికి 1.5 crore బావా ప్యాకేజ్ అంటే. అరే డబ్బు వాడు చెప్పాడు, బావా మనందరం డిగ్రీ చేస్తున్నప్పుడు అందరం బస్సులు ఎక్కి బస్సులు తిరిగి బైకుల మీద తిరిగానరా, నేను ఇవాళ గూగుల్ని మొత్తం ఒక ప్లేస్ని హెడ్ చేస్తున్నాను, నాకెందో ఒక 600 మంది ఉన్నారా, నెలకి నేను సంవత్సరానికి 1.5 crore నా ప్యాకేజ్ అయినా కూడా ఎక్కడో వెళ్తుందిరా నా లైఫ్లో. వాడు మ్యూజిషియన్ అవుదాం అనుకున్నాడు డిగ్రీ చదువుతున్నప్పుడు, వాడు అవలే ఇప్పుడు మ్యూజిషియన్, వాడు జాబ్ చేసుకుంటూ 9 to 5 జాబ్ హ్యాపీగా వాడు సంపాదించుకున్నాడు. ఒక స్టేజ్ దాటాక డబ్బు మనకి సాటిస్ఫాక్షన్ ఇవ్వదురా, నీదిరా సాటిస్ఫాక్షన్ అంటే. అంతే. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా చూడు, నువ్వు ఇక్కడ మనం భోజనం చేస్తుంటే నీకోసం వాడు వెయిట్ చేస్తాడు ఫోటో తీసుకోవడం కోసం, అది కదా అచీవ్మెంట్. అఫ్కోర్స్ ఒప్పుకుంటా, మానిటరీగా నువ్వు అంత సంపాదించకపోవచ్చు టెలివిజన్లో, స్టిల్ ఐ సే యూ ఆర్ ద అచీవర్, ఐఎమ్ నాట్ ద అచీవర్ హియర్. ఐఎమ్ ఎర్నింగ్ మనీ బట్ యూ అచీవ్డ్ సంథింగ్ ఇన్ లైఫ్. ఈ గ్రాటిట్యూడ్ నాకు, అంటే టెలివిజన్ వల్ల ఈ స్థాయికి వచ్చా కాబట్టి తిరిగి ఏదైనా చేయాలి మనం. తప్పకుండా. ఐ థింక్ చాలా సమంజసమైన కోరిక ఇది. అంత పబ్లిక్గా ఓపెన్గా చెప్పగలగడం, కల్మషం అసలు నీకు ఏమాత్రం లేదని తెలుస్తుంది. యూ ఓన్లీ మీన్ వెల్. తప్పకుండా జరుగుతుందని ఆశిస్తున్నాం. కానీ ఒక విషయం కౌశిక్, ఫర్ ఆల్ ది ఇయర్స్ ఆఫ్ ఎఫర్ట్స్, అంటే 9 to 9 అంటే ఈజీ కాదు. కెమెరాలు లైట్ల ముందు ఇట్స్ ఇంకా వేరే ఎంజాయ్మెంట్లు, సాయంత్రం రారా మన క్యాఫే దగ్గర కలుద్దాం లాంటివి ఉండవు షూటింగ్ డేస్లో. ఐ నో ద లైఫ్ దట్ యూ హ్యావ్ హ్యాడ్. సంపాదించలేదా? వర్ యూ ఏబుల్ టు ఎర్న్ టు యువర్ హార్ట్స్ కంటెంట్? లేదు, నిజంగా లేదు. నాకు నేను ఈ 45 సీరియల్స్లో ఒక 8 గెస్ట్ తీసేస్తే 39లో 37 లెక్కల వీక్ 37 ఒక స్టాటిస్టిక్స్ మాత్రమే లెక్కల వీక్ 37 సీరియల్లో స్వప్న నాకు ఒక దాదాపు 12 సీరియల్స్ డబ్బులు రాలా పూర్తిగా. అదేంటది? ఇస్తామని ఇవ్వలేకపోవడం, ప్రొడ్యూసరు సారీ సార్ ఏమనుకోవద్దు నెక్స్ట్ సీరియల్లో ఇస్తారు. అలా నేను దాదాపు నాకు నేను వదిలేసుకుందో ఒక 10-12 లక్షలు ఉన్నాయి, 10 to 12 lakhs పక్కా. నేను కెరీర్ స్టార్ట్ అయ్యి అలౌకిక టైంలో అప్పుడు 2000 అంటే చాలా పెద్ద అమౌంట్. సో అప్పుడు హ్యాపీ. ఈటీవీ కానీ అన్నపూర్ణ కానీ ఆర్కే ఈ ఎస్టాబ్లిష్డ్ సంస్థలని నాకు ప్రాపర్గా డబ్బులు ఇచ్చే, కాకపోతే పర్ డే అప్పట్లో. సో అంటే అవన్నీ చూసుకుంటే అప్పుడు సంపాదించింది ఆనెస్ట్గా అసలు అంటే బహుశా మరి నాకు యాటిట్యూడ్ లేదో ఏంటో తెలియదు, కానీ ఆ ప్లానింగ్ లేదు, సంపాదించింది దాచుకోవాలి లేదు. ఇచ్చిన చెక్ తీసుకెళ్ళి అమ్మ చేతిలో పెట్టి, అమ్మ ఇదిగో అమ్మ చెక్కు. అమ్మగారు చాలా సమర్థులు. అంటే ఎలా అంటే స్వప్న నమ్మవు, తమ్ముడు పెళ్ళి అయిపోయా నా పెళ్ళేనా, వాళ్ళకి నాకు మా అమ్మకి మా నాన్నకో జాయింట్ అకౌంట్ ఉంది, తమ్ముడికి అమ్మకి నాన్నకో జాయింట్ అకౌంట్ ఉంది యూబీఏలో. అంటే ఇప్పుడు వాటిలో అఫ్కోర్స్ మా పెళ్ళిళ్ళు అయిపోయి మా పిల్లలు వాడి పిల్లలు అంటే ఇలా అయిపోయింది. కానీ ఇవాళకి వీ హ్యావ్ ద జాయింట్ అకౌంట్స్ 25-28 years బ్యాక్ జాయింట్ అకౌంట్స్. అప్పుడు ఆంధ్ర బ్యాంక్ యూబీఐ అయింది కదా, ఆ ఆంధ్ర బ్యాంక్ అకౌంట్స్ ఇప్పటికి నాన్నగారు వాడుతున్నారు. అంటే అప్పుడు ఏంటంటే మాకు తెలియదు, మనం ఇంత తీసుకుని ఇంత ఇవ్వాలి ఇంట్లో అని తెలియదు. చెక్ వచ్చిందా అమ్మ చేతికి ఇవ్వడం, తమ్ముడు గారు నేను కానీ, అది అలవాటయ్యి. అంటే నా అసెస్మెంట్ ఇది. బహుశా అప్పుడు కూడా మనం ఆలోచించలేదు, ఒక 1000 రూపాయలు 2000 ఇంట్లో ఇచ్చి మిగతా రోజులు పక్కన పెట్టి దాచి దీంతో ఎందుకు చేయాలి, అసలు అలాంటి థాట్ రాలా. ఇప్పుడు మనందరం ఫ్యామిలీ, అందరం కష్టపడదాం, అందరికీ వాడుకోవాలి. చాలా ధన్యుడు నువ్వు అలా చూస్తే కౌశిక్. నీకు ఒకటి ఆ పిచ్చి లేకపోవడం, డబ్బు పిచ్చి. రెండోది ఏంటంటే కుటుంబం అనే ఒక విలువ, ఫ్యామిలీ అది ఇవ్వడం. దట్స్ వై ఐ కీప్ సేయింగ్ వెన్ ఎవర్ ఐ సీ యువర్ ఫ్యామిలీ చాలా చక్కగా ఉంటారు మీరందరూ. అంటే అది నిజంగా ముఖ్య అమ్మ దగ్గర నుంచే. మా నాన్న కూడా అన్న మా అమ్మే. మా అమ్మ ఒకటే చెప్పేది స్వప్న లైఫ్లో ఎప్పుడు, రేపు పొద్దున్న నేను ఎప్పుడైనా పార్టీకి వెళ్ళినా కూడా మా అమ్మ ఒకటే అంటుంది, రే నువ్వేం చేస్తానో తెలియదు పార్టీలో, నా కొడుకు గురించి రాకూడదు పేపర్లో,
నా కొడుకు గురించి టీవీలో రాకూడదు, అలా పెంచుకున్నాం. సో అసలు ఉంటుంది లేదనట్లా, కాకపోతే షీ సేస్ బీ కేర్ఫుల్, అంటే డోంట్ గో టు ద ఎక్స్టెంట్ వేర్ యు నో యూర్ ఆన్ ద పేపర్ ఆన్ టీవీ, ఆ టైప్లో వెళ్ళకరా. అట్లీస్ట్ అంటే నాకు ఆ తృప్తి ఉంటుంది, నా పిల్లలు ఇలా కాదు, నేను నా తల్లిగా నేను ఇలా పెంచలేదు నా పిల్లలను, అదొక్కటి మా అమ్మ అడుగుతుంది ఎప్పుడు, నన్ను కానీ మా తమ్ముడిని కానీ. అమేజింగ్ రియలీ. అంటే అలా చూసి అయితే ఇప్పుడు నీకు ఇమీడియట్గా వాట్ యువర్ వెయిటింగ్ ఫర్ అని అడిగితే అని ఇట్ ఈస్ జస్ట్ దిస్ పొజిషన్ దట్ విల్ గెట్ యూ టు ద నెక్స్ట్. నో, ఐ వాంట్ టు గెట్ దట్ పొజిషన్ జస్ట్ టు సీ దట్ వాట్ ఐ కెన్ డూ ఫర్ తెలుగు యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్. తెలుగు వాళ్ళకు ఒకటి క్రియేట్ చేసి వదిలేశానంటే మాత్రం నా జీవితంలో అంతకన్నా ఇంకా అచీవ్మెంట్ లేదబ్బా నాకు. అంటే క్రియేటింగ్ లైవ్లీహుడ్ అంటే నమ్మో స్వప్న, ఒక 6 months బ్యాక్ సింధూర అని ఒక ఆర్టిస్ట్, మధులిక అని ఒక ఆర్టిస్ట్, ఆవిడ నా ఫ్రెండ్స్ ఇద్దరు, వాళ్ళిద్దరికి పుట్టిన ఒక థాట్ ఇది. యాక్చువల్గా ఇది ఫ్రాంక్గా చెప్పాలి, న్యాయం ఇది. వాళ్ళిద్దరికి పుట్టిన థాట్ ఏంటంటే, తెలుగు వాళ్ళకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటే ఎలా ఉంటుంది. తెలుగు ఆర్టిస్టులు ఏ ఛానల్కి వెళ్ళినా ఏం అడుగుతారంటే, తెలుగు ఆర్టిస్టులు లేరండి మనకి, అందరు పాత వాళ్ళు, కొత్త వాళ్ళు దొరకట్లేదు. అంటే మెయిన్ ఒక హీరో క్యారెక్టర్ కానీ, డాక్టర్ కానీ, అక్క క్యారెక్టర్, వదిన క్యారెక్టర్ కానీ తెలుగు వాళ్ళు దొరకట్లేదంటే, సింధూర మధులిక అనే ఇద్దరు అమ్మాయిలు కూర్చుని వాళ్ళ డిస్కషన్లో నాతో వాళ్ళు ఒక పాయింట్ షేర్ చేస్తూ, కౌశిక్ ఎలా ఉంటుంది కౌశిక్ ఇలా మనం స్టార్ట్ చేస్తే అంటే, బ్యూటిఫుల్ ఐడియా ఇచ్చారమ్మా ఇద్దరు, పెట్టండి గ్రూప్ అన్న. సింధూర, మధులిక, నేను, బాచి అనే ఆర్టిస్టు, సూర్యతేజ్ అనే ఆర్టిస్టు, మేము 5 కలిసి ఒక గ్రూప్ స్టార్ట్ చేసాం, తెలుగు టెలివిజన్ ఆర్టిస్ట్ గ్రూప్. 6 స్టార్ట్ అయింది ఫస్ట్. ఇవాళ 670 మెంబర్లు ఉన్నారు. ఆల్ టైప్స్ ఆఫ్ యాక్టర్స్ అదర్. అంటే హీరో హీరోయిన్, అంటే పెద్ద హీరో నాలాగా హీరోగా చేసిన వాళ్ళ దగ్గర నుంచి నర్స్ క్యారెక్టర్, సిస్టర్ క్యారెక్టర్, డాక్టర్ క్యారెక్టర్ కూడా దాంట్లో తెలుగు వాళ్ళే ఉన్నాం. ఈ 672 మంది తెలుగు వాళ్ళే, ప్రాపర్ మదర్ టంగ్ తెలుగు, నేటివ్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర. దిస్ ఐ థాట్ ఇట్స్ అన్ అచీవ్మెంట్ ఫర్ అస్. అంటే ఒక 6 నెలల స్పాన్లో 6 మొదలైన ఒక చిన్న వాట్సాప్ గ్రూప్ 672 మందిని క్రియేట్ చేసి, వాళ్ళేదో ఒక ఛానల్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఫస్ట్ నాకు ఫోన్, మేమే అడ్మిన్స్ ఎవరికేమో, దాంట్లో గుడ్ మార్నింగ్లు రావు, గుడ్ నైట్లు రావు. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఇన్ఫార్మల్ అసోసియేషన్. ఎగ్జాక్ట్లీ. దాంట్లో ఏం చేస్తాం మేము, మేనేజర్ అన్న ఒక హీరోయిన్ అన్న 25 years కావాలి, ఒక ఫాదర్ అన్న 40 years, హీరోయిన్ 25, హీరో 40, మేనేజర్ నెంబర్ ఇది, ఓన్లీ వాట్సాప్, డోంట్ కాల్ అని పెట్టి వదిలేస్తే ఆడికి 30 ఫోన్లు, 40 ఫోటోలు వెళ్తుంటే ఎక్కడ ఆనందం వేసిందంటే నాకు, ఈ 670 చిల్లర గ్రూపుల్లోంచి ఒక 20 మంది నాకు ఇప్పటికి ఫోన్ చేశారు. మేబీ ఇట్ ఇస్ లెస్ దెన్ 10%. స్టిల్ ఫోన్ చేసి, సార్ మాకు అవకాశం వచ్చింది సార్, మేము 10 రోజులు పని చేసుకుంటున్నాను సార్, నేను ఇలా బైక్ కొనుక్కున్నానండి, ఇలా ఇల్లు బుక్ చేసుకున్నాను సార్, ఇది కొత్త సీరియల్ కదా, ఒక 2 years గ్యారంటీ, ఇలాంటి చెప్తుంటే దీనమ్మ ఇది కదా ఆనందం అసలు. అంతే. అంటే వచ్చిన, అంటే వాళ్ళకి వచ్చిన ఒక థాట్లో, అంటే ఇద్దరు అమ్మాయిలకి వచ్చిన ఒక థాటు, సింధూర మధులిక అనే ఇద్దరు ఆర్టిస్టులకు వచ్చిన థాట్లోంచి స్టార్ట్ అయిన ఇది ఒక గ్రూపు ఇంత స్ప్రెడ్ అయ్యి తెలుగు టెలివిజన్లో ఇవాళ ఎవడు నమ్మో స్వప్న, ఎనీ ఛానల్, ఎనీ ప్రొడక్షన్, ఎనీ ప్రొడ్యూసర్ అప్రోచ్ దిస్ గ్రూప్ ఫస్ట్. హీరో, హీరోయిన్, ఫాదర్, మదర్, డాక్టర్, కానిస్టేబుల్, ఎస్ఐ, సిఐ ఎవడన్నా ఫస్ట్ గ్రూప్లో పెడతారు. ఇది గ్రూప్లో కనుక దొరక్కపోతే బయటికి వెళ్తారు వాళ్ళు. అప్పుడు బెంగళూరుకి, అప్పుడు మెడ్రాస్కి వెళ్ళి ట్రై చేసుకుంటాం. అంటే ఇది నేను ప్రాపర్గా చేయాలంటే ఒక ఆథెంటికేషన్ కావాలి, అంతే, ఇంకా ఒక బ్రాండ్ కావాలి. అది నేను ఎక్స్పెక్ట్ చేసింది. చాలా ఐ థింక్ దిస్ ఇస్ అ బిగినింగ్. సంకల్పం ఉంటే తప్పకుండా నిజంగా మేము అనుకోలేదు, అదే కనిపిస్తుంది. అదే నిజంగా మేము అనుకోవాలి. అంటే ఇంత పెద్దగా అవుతుంది ఆ గ్రూప్, ఇంతమంది ఉన్నారో నాకే ఆశ్చర్యపోయా. అంటే టెలివిజన్ గ్రూప్కే 670 మంది అంటే దీని మీద బేస్ అయిన వాళ్ళు, అంటే దాంట్లో మళ్ళీ సగం మంది ఏటీటీ మెంబర్లే కాదు వాళ్ళు, అదే కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, మెంబర్లు కాని వాళ్ళు, మెంబర్లు అయిన వాళ్ళు. అంటే ఇంతమందికి ఆ తపన ఉంది, ఏదో చెయ్యాలి, యాక్ట్ చేయాలి, కాకపోతే వాళ్ళకి ప్లాట్ఫామ్ దొరకట్లా. ఇప్పుడు నాకంటే యాక్సెస్ ఉంది స్వప్న, డైరెక్ట్గా నేను అనురాధ్ గారితో కూర్చోగలను, రాఘవ్ గారితో కూర్చోగలను వెళ్ళి, బట్ చాలా మందికి యాక్సెస్ ఉండకపోవచ్చు. అంతే కదా, వాళ్ళకి ఇది ప్లాట్ఫామ్ కదా. ఒక ప్రొడ్యూసర్ వీడికి సంబంధం లేకుండా వీడి ఫోటోలు చూసి వాళ్ళు బుక్ చేసేస్తున్నారు అక్కడ, ఆడిషన్ చేసేసి. అక్కడ ఐ థింక్ దిస్ విల్ గో అ లాంగ్ వే. ఐ థింక్ వాట్ ఎవర్ యు స్టార్టెడ్, తప్పకుండా దేవుడు దయ. బట్ సరే, ఇవన్నీ యాక్టింగ్ ఇప్పుడు నడుస్తోంది. ఫ్రీ టైంలో ఏం చేస్తావు కౌశిక్? మీ వాడు ఇంతకీ నీ యాక్టింగ్ అబిలిటీస్ వచ్చాయా? వాడు ఇప్పుడు డైరెక్టర్ అవుతా అంటున్నాడు. అవునా? రోజు యుద్ధం ఇంట్లో. మా వాడు చదువుకోమంటే నేనా అన్న ఇంటర్మీడియట్ అయిపోగానే ఏదో కోర్స్ ఉందట పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో, అంటే డిగ్రీ లేదే తీసుకోర్రా పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో, అంటే లేదు నాన్న డిగ్రీ చేయకుండా పోనీ ఏదైనా ఉంది. వాడేంటి ఎలా డిగ్రీ చేయకుండా తొందరగా వెళ్ళిపోయి, మావాడైతే చంపేస్తాను కానీ నిన్ను మాత్రం మీ నాన్న చేసిన తప్పు చేయను, మనం మీ బాబాయ్ని చూసి నేర్చుకో,
వాడు శుభ్రంగా వాడికి ఆల్టర్నేటివ్ ప్రొఫెషన్ ఉంది అవునవును, టీచింగ్ అన్ని. వాడికి ఏంటి వాళ్ళ వాడు నిజం చెప్పాలంటే వాడు ఎంత కంఫర్ట్ అంటే వాడికి వాడు టక్కన వాడు ఎందుకు ఇన్నేళ్ళ నుంచి సినిమానే పట్టున్నాడంటే వాడికి ఆప్షన్ ఉంది పక్కన సిఎస్, వాడు ప్రొఫెసర్ కదా, వాడు క్లాసులు చెప్పుకుని డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు నాకు ఎవరు ఇస్తాడు 4 ఏళ్ళకి ఉద్యోగం. కానీ మధ్యలో యువర్ రేడియో జాకీ ఫర్ సమ్. కర్టసీ థ్యాంక్స్ టు యూ. అయ్యో, ఈ సందర్భంగా చెప్పాలి, స్వప్న వల్లే బిగ్ ఎఫ్ఎం లో ఆర్జేగా సెలబ్ జాగ్ గా పనిచేసాం ఒక 2.5 years. బట్ యూ డిడ్ వెరీ వెల్ ఆ టైంలో. ఐ థింక్ అలాంటి ఆపర్చునిటీస్ ఏవో ఎత్తుక్కోవడమే, మనం చేసుకోవడమే అంతే. కళాకారులుగానే జీవిద్దాం, అర్థమైందా? అంటే ఆప్షన్ లేదు స్వప్న, మనకి టీచింగ్లు అవి వద్దు, బాలాదిత్యకి చెప్దాం. ఇప్పుడు 45 ఏళ్ళకి నేను సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్ 2001 తీసుకెళ్ళి డిగ్రీ బీఎస్సీ కంప్యూటర్ స్టాటిక్స్ యూనివర్సిటీ సెకండ్ హ్యాండ్ అవార్డు ఉద్యోగం. ఈ మోడలింగ్ ఎండోర్స్మెంట్స్ ఇవన్నీ రాలేదా కౌశిక్? అండ్ నేను సోషల్ మీడియా పర్సన్ కాదు స్వప్న, అదే అది అవ్వాలంటున్నా, నా వల్ల కాదంటున్నా. నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడే తిన్నా, డ్రింకింగ్ కాఫీ, ఇప్పుడే బాత్రూమ్కి వెళ్తున్నాను, జస్ట్ ఇప్పుడే అంటే చెప్పకూడదు, ఇప్పుడే బాత్రూమ్కి వెళ్ళి వచ్చా, నేను కడుక్కునేది డెటాల్ సోప్, ఇవన్నీ ఎక్కడ నా వల్ల నేను చాలా ప్రైవేట్ పర్సన్ని. ఇప్పుడు నాకు మావాడు అంటుంది, ఎందుకండి మీరు వాట్సాప్లో నాది మా అబ్బాయిది ఫోటో కూడా పెట్టరు, మా ఫ్యామిలీ ఫోటో ఉంటుంది. నేనంటే బేసిక్గా ఎందుకంటే నా వాట్సాప్, నా ఫోన్ ఇప్పుడు కొన్ని 100 మంది దగ్గర ఉంటుంది, గ్రూప్ స్టార్ట్ చేశాక అందరి దగ్గర నా ఫోన్ నెంబర్ ఉంటుంది. ఎందుకు తెలియాలి బయట వేరే వాడికి నా ఫ్యామిలీ గురించి? అంతే. సో ఐ బిలీవ్ ఇన్ దట్. ఇప్పుడు నా ఫ్యామిలీ, నా ఇష్టం బా, నా కొడుకు, నా భార్య, నా పిల్లలు, నా తమ్ముడు, నా మదర్ ఫాదర్, ఎందుకు చెప్పాలి ఇంకొకటి నేను? అది మా వాడు ఎప్పటికీ ఒప్పుకోదు. లేదండి మీరు చూడండి, మీ ఫ్రెండ్స్ని చూడండి, లేకపోతే మా కామన్ ఫ్రెండ్స్ ఎలా పెడతారంటే, మా ఆవిడకి గ్రీన్ కలర్ పట్టుచీర కొన్నా అని జస్ట్ వేసుకోవడం చూపించారు అంతే, మిగతా అంతా ఉంటుంది దాంట్లో అంతే. ఆ తీసుకెళ్ళిన కెమెరా లెన్స్కి ఇలా పెడతారు. లక్కీగా మనకి టెక్నాలజీ వచ్చింది కాబట్టి అదృష్టం ఏంటంటే మనకి కెమెరా లెన్స్కి చీర పెడితే టక్కని చీరతో బయటకు వస్తుంది ఆవిడ. సో అలా అవి చూపిస్తారు. ఇప్పుడే కొన్నాను, ఇప్పుడే కట్టుకున్నాను, ఇప్పుడే స్నానం చేశాను, ఇవన్నీ నా వల్ల కాదు. అందుకే ఎందుకంటే ఇది చేయకపోతే ట్రై చేశాను నేను కూడా. ఒక యూట్యూబర్ కరెక్ట్గా 10 years బ్యాక్ 2014లో ట్రై చేశా, యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒక వీడియో చేశా, చిప్పు దొబ్బేసింది నాకు. అప్పుడు ఎలా ఉందంటే, అప్పుడు ఇంకెవరు ఇంత ప్లాట్ఫామ్ లేదు యూట్యూబ్లో, ఇంతమంది యూట్యూబర్ బాగా పెరిగిపోయింది, 10 ఏళ్ళు అయింది కదా అప్పటి నుంచి. ఇప్పుడు ఎలా ఉందంటే అసలు అనకూడదు కానీ మా వాళ్ళే, మా నటీనటులే, ముఖ్యంగా నటీమణులు. అవును, నీ బెస్ట్ ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు చెప్పు, నీతో పాటు నీ కో స్టార్? నా ఫేవరెటా హరితేజ. అవునా? బెస్టా? డెఫినెట్గా. షీ వాస్ పేడ్ ఆపోజిట్ యూ. యా వి డిడ్. మా టీవీకి శివరంజన్ అనే సీరియల్ పనిచేసాం, ఇద్దరు హీరో హీరోయిన్స్గా. వండర్ఫుల్ యాక్టర్స్, అంటే నిజంగా జెమ్ ఆఫ్ యాక్టర్స్. ఇంకా షూటింగ్ సెట్లో ఎవరు నీ ఫ్రెండ్స్, క్లోజెస్ట్ ఫ్రెండ్స్, గైస్, గర్ల్స్, విమెన్? అవునా, ఇప్పుడు అంటే సంధ్య, ఇప్పుడు మేఘ సందేశం చేస్తున్నాను, మేమిద్దరం ఆల్మోస్ట్ 22 yearsగా ఫ్రెండ్స్. తను నాతో గృహప్రవేశం చేసింది. వండర్ఫుల్ యాక్టర్, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. బేసిక్గా తనకి డాగ్స్ అంటే, అలాంటి మనిషి నేను చూడలేదబ్బా. తనకి డాగ్స్ అంటే ఎంత ఇష్టం అంటే నెలకి 50,000 డాగ్స్ కోసం ఖర్చు పెడుతుంది అమ్మాయి. తన ఏరియాలో ఉన్న డాగ్స్ పెడిగ్రీలు, అంటే తన అప్రోచ్ టువర్డ్స్ డాగ్స్ అనమాట. స్ట్రే డాగ్స్ని దగ్గర తీసుకుని వాటికి వ్యాక్సినేషన్స్ ఏవో చేయిస్తారు కదా, అవన్నీ యాంటీ ర్యాబీస్ ఇంజెక్షన్స్. తన డబ్బులు ఖర్చు అంటే మామూలుగా మన వాళ్ళకే 5,000 ఇవ్వాలంటే ఆలోచిస్తాం, అలాంటిది జంతువుల కోసం 50,000 ఖర్చు పెట్టడం అంటే చాలా విచారదయం ఉండాలి. నేను నడిపిస్తూ ఉంటా కూడా, నువ్వు దేవతమ్మ, నువ్వు మనుషులకి ఏమో డబ్బులు ఇవ్వట్లేదు, నువ్వు వాటికి 50,000 ఖర్చు పెడతావు నెలకి. అవును, చాలామంది అనిమల్ లవర్స్కి ఆ ప్యాషన్ ఉంటుంది. అది మామూలు ప్యాషన్ కాదు, నెక్స్ట్ లెవెల్ అది. అవును, నాకు ఇష్టమే డాగ్స్ అంటే, అక్కడ దాకా అంతే. ఇలా అలా నేను అసలు. సో అయితే సోషల్ మీడియాలో కౌశిక్ని చూడబోము. ఉంటాను, వెరిఫైడ్ హ్యాండిల్స్ వెరిఫై చేయించి అవి చేసా, ఆ పులిహార చేసా. కాకపోతే ఎక్కువ మంది ఉంటారు. మీ నటిమండలు అందరూ బాగా పెట్టేసుకుంటుంటారు పిచ్చి పిచ్చిగా. అసలు నన్ను కంగారు పడతారు. నాది బ్లూ టిక్ ఉంది కానీ ఫాలోవర్స్ ఉండరు పెద్దగా. ట్విట్టర్లో ఒక 400 మంది, ఇన్స్టాలో ఒక 3,000 మందే ఉంటారు. ఈడెవడంటే కౌశిక్ అని చూస్తారు, ఎందుకంటే పెట్టం కదా. అవును, పెట్టచ్చు కదా అన్నా. పెట్టలేను కదా అంటున్నాను. సరే, ఓకే. నీకు అర్థం కావట్లేదు, మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతారు. ఇది వాడపలం జోకులో ఉంది, సెంధిల్ గవర్నమెంట్ గారిది. అప్పటికి ఇంకా తాపత్రయం తట్టుకోలేక ఛానల్స్ వాళ్ళది, వాళ్ళని ట్యాగ్ చేయాలి కాబట్టి ఒక ఆర్టిస్ట్ కౌశిక్ గారు ఇన్స్టాలో ఒకటి, ట్విట్టర్ ఎక్స్లో ఒకటి పెట్టి కూర్చున్నా. అది కూడా పెద్ద. మొన్న ఒకరు ఫోన్ చేశారు, స్వప్న సార్ కొలాబ్ చేయాలండి, మీ గురించి విన్నాం మేము బాగా, 50,000 ఇస్తాం, జస్ట్ 2 minutes ఒక వీడియో కొలాబ్ అన్నారు. సార్ కొలాబ్ అంటే ఫస్ట్ వాళ్ళకి మ్యాటర్ తెలియదు, నా ఫాలోవర్స్ లేరని. చేసేద్దాం అంటే ఎప్పుడు అడ్వాన్స్ ఏమంటారంటే
ఒకసారి ఇన్స్టాలోకి వెళ్ళి ఆర్టిస్ట్ కౌశిక్ అని కొట్టండి, మళ్ళీ ఫోన్ చేయమన్నా. ఫోన్ రాలా. అంతే, ఓన్లీ 3,000 కాబట్టి. 3,000 చిల్లర, 2,900 చిల్లర. కానీ ఫస్ట్ ఆశ్చర్యపోతారు కదా బ్లూ టిక్ రాగానే. అవును, ఇటు సెలబ్రిటీ ఏంటరా, వెరిఫైడ్ టిక్ ఉంది. అలా జీవితం కొనసాగుతుంది. కొనసాగుతుంది. సో అయితే మరి నెక్స్ట్ మేఘ సందేశం తర్వాత ఈ వెబ్ సిరీస్ అది రాబోతుంది ఓటీటీ. తెలుగులో అంటే తెలుగులో హాట్స్టార్. హిందీలో అవి ఇంకా అక్కడ దాకా అంత ఇంకా వెళ్ళలేదు నేను. కన్నಡ ಗೊತ್ತಿಲ್ವಾ ನಿಂಗೆ? ಸ್ವಲ್ಪ ಗೊತ್ತು. ಕಾತೆ వాళ్ళు చెప్పాగా. தமிழ் ரொம்ப நல்லா தெரியும் இல்லையா? செமையா தெரியும். அதான் வளர்ந்தல. இல்ல அங்க வளர்ந்து பின்ன தமிழ் சீரியல்ஸ் அங்க ஒரு சீரியல் பண்ணேன். பட் அது வந்து எனக்கு வொர்க் அவுட் ஆகல. ரன்னன் சன் டிவிக்கு ஒரு தமிழ் சீரியல் பண்ணேன். பட் எனக்கு அது வந்து ஃபெச்சிங் ஆகல. இது என்ன டைம் நேரம் சொல்லுவாங்க. மறுபடியும் ட்ரை பண்றதானே? ట్రై பண்ணலாம். బట్ నేను வந்து డైరెక్షన్లోకి వద్దామని ప్లాన్ చేస్తున్నాను. ఓహో, ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేస్తున్నాను. చెప్పలేదా కౌశిక్ మన గురించి? అంటే అదే ఈ కౌశిక్ తీయబోయే ఈ సీరియల్ షార్ట్ ఫిల్మ్ లో లేదు చెప్పు, లీడ్ క్యారెక్టర్ ఎవరు చెప్పమ్మా. నువ్వు లేవు, సిగ్గుపడకబ్బా, చెప్పు. చచ్చిపోవాలనిపిస్తుంది సిగ్గుతూ. నువ్వు లేవు చెప్పు. నాకే అడుక్కునేవాడికి 60 కోట్లని నేనే అడుక్కుంటే నాకు 60 మంది ఇచ్చారు. అంతేనా? నెక్స్ట్ దాంట్లో పక్క చెప్తా. ఇది నేను డెబ్యూ నా షార్ట్ ఫిల్మ్. నేను ఎన్నేళ్ల నుంచి నీకు అంటున్నాను? నువ్వు ఆల్మోస్ట్ నన్ను 2001 నుంచి చెప్తున్నావు స్వప్న. నేను యాక్ట్ చేస్తాను, సార్ చేస్తాను నేను. ఎందుకంటే నెక్స్ట్ నేను ఓటీటీకి డైరెక్షన్ ప్లాన్ చేసుకుంటున్నాను. స్క్రిప్ట్ రైటర్తో కూర్చున్నాను. ఇది పాజిటివ్గా 2025లో ఇట్ గో ఆన్ ఫ్లోర్. ఐ ఆల్రెడీ మేనిఫెస్టెడ్ ఇట్. అంతే, సో అందుకని అది వెళ్ళినప్పుడు మాత్రం యువర్ ఆడి దేర్. ఆడిని రాసేసుకున్నాను. అంతే, ఆ క్యారెక్టర్, ఆ యొక్క క్యారెక్టర్, అందులో క్యారెక్టర్ బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఇచ్చాడా ఎవరు? మహేష్ గారి దాకా ఆలోచించలేదబ్బా. ఇది చిన్నగా చేసుకుంటున్నాను. అంత పెద్ద స్థాయిగా ఆలోచించలేదు. దిస్ ఇస్ ఫన్, డ్రీమింగ్ అండ్ డే డ్రీమింగ్. దిస్ ఇస్ ఫన్. ఐ థింక్ యా డెఫినెట్లీ ఐ థింక్ యూ విల్ గో ప్లేసెస్ కౌశిక్. చూడు, అది సార్ ఇన్స్పిరేషన్ దీనికి కూడా. సార్ అంటారు కౌశిక్ చేయొచ్చు కదా అంటే, సార్ చేద్దాం సార్ అని అలా పుష్ చేస్తూ వచ్చి చివరికి సార్ సబ్జెక్టే తీసుకుని తెగ తిరిగా. మా నాన్న ఒక విషయం ఒకటి చెప్తాను, అందరికీ మంచి మంచి అడ్వైజులు ఇస్తారు, ఒక నాకు తప్ప. అంతే. అది నీ ఫీలింగ్ అబ్బా, నీ కుళ్ళు, నీకు జలసి, నీకు అసూయ. లేదు, అందరి పిల్లల్ని బాగా, మా పేరెంట్స్ ఇద్దరు అంతే, బాగా చేరదీసి అందరికి. మా అమ్మ చూశాను ఎలా చక్కగా వడ్డించి పెట్టేది అన్నం, గుర్తుందా? నాకు ఎప్పుడు అలా పెట్టలే, ఇప్పుడు కూడా. నువ్వు అలా అనుకుంటున్నావు స్వప్న, నీ కుళ్ళు నాకు పెడుతున్నారు మీ అమ్మ. నీ కుళ్ళు కొంచెం ఉండుండొచ్చులే. ఓకే, ఇంకా ఎప్పుడు వచ్చా నేను తలుపు తీసుకుంటాను కదా, నేను తింటూ ఉంటాను. అంటే ఐ కెన్ ప్రౌడ్లీ సే స్వప్న, ఇండస్ట్రీలో డైరెక్ట్గా 1:30కి ఐ కెన్ వాక్ ఇన్ ఇంటూ హౌస్, మేడం ఏంటి వాళ్ళ అని చెప్పి తినేసే చనువు నాకు ఓన్లీ సార్ దగ్గర మేడం దగ్గర ఉంది. అమ్మ చాలా అండ్ ఆ రోజులు చాలా బాగుండేవి. ఇంట్లో గలగలగలని మోగిపోయేది ఆ కళ, ఆర్టిస్ట్ల కళ. డబ్బింగ్లు అయ్యేవి, అవే అన్నీ అయ్యేవి. అసలు వచ్చే అదే పెద్ద ఏమంటారు దాన్ని, తీర్థ ప్రదేశంలో ఉండేది. ఎంట్రీ అవుట్, కాఫీలు, టిఫిన్లు, ఎంట్రీ. అవును, చాలా బాగుండేది. రిటైర్ అయ్యారు కానీ ఇద్దరు. ఐ రిమెంబర్ యువర్ హౌస్ లైక్ ఇండిపెండెంట్ హౌస్ అప్పుడు, ఫ్లాట్కి ముందు. కరెక్ట్. అసలు ఇంకా బాగుండేది అప్పుడు. పైన ఫస్ట్ ఫ్లోర్లో మీ ఇల్లు. అవును, సూపర్ నైస్. సో ఆ విధంగా మరి కౌశిక్ అయితే మరి నువ్వు డైరెక్షన్ చేయాలి, నువ్వు యాక్ట్ చేస్తావు దాంట్లో. నేను అది ఎలాగో అందరికి తెలిసిపోయింది ఇప్పుడు కమిట్ అయిపోయావు కాబట్టి. బట్ మోర్ ఇంపార్టెంట్లీ యువర్ అసోసియేషన్స్ కి నువ్వు చేయదలుచుకున్న మంచి జరగాలని కోరుకుంటున్నాం. అండ్ నీకు నిజంగా భగవంతుడు గొప్ప అవకాశాలు కురిపించి ఆ సోషల్ మీడియా కూడా స్వయంభూగా అదే వచ్చేస్తే. స్వయంభూగా రాజు చెప్పాగా, ఇప్పుడే తిన్నా చూడండి. అలాంటి నేను చేయలేదు స్వప్న. అంటే అలా చేస్తేనే వస్తుంది అంటే అబ్బాయిలకి అలాగే చెయ్యాలి. ఇప్పుడు అమ్మాయిలు అంటే బై డిఫాల్ట్ అమ్మాయిలని చాలామంది ఫాలో అవుతారు. అమ్మాయి అందంగా ఉందనో లేదా కెరీర్ పరంగా ఆలోచిస్తారు. అబ్బాయిలు అనేప్పటికీ ఇదేముంది వీడికి, ఇప్పుడు కౌశిక్ ఎందుకు నేను ఫాలో అవ్వాలి? ఎగ్జాంపుల్ చెప్పి ఫస్ట్ అడుగుతున్నా. కూల్ స్టఫ్ ఫాలో అవుతారు. స్టఫ్ అంటే ఇప్పుడు ఏం చేయాలి? అదే మీ ఇన్ జైల్ అలా. అప్పట్లో ఇంత సోషల్ మీడియా లేదు. సోషల్ మీడియా సెల్ఫీలు ఉన్నాయి కానీ సోషల్ మీడియా లేదు. సో అందుకని. బట్ డెఫినెట్లీ యూ లివ్డ్ అ వెరీ అంటే బిందాస్ హీరోయిక్ లైఫ్. మనసుకు నచ్చింది చేసుకుంటూ వచ్చావు. ఇంతకంటే గొప్పగా మీ గూగుల్ ఫ్రెండ్ చెప్పినట్టు ఎవరు హ్యాపీగా ఉంటారు కౌశిక్. యువర్ హ్యాపీ సోల్ విత్ హ్యాపీ ఫ్యామిలీ. సో బట్ నువ్వు మాట్లాడాలి కౌశిక్, టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోసం నువ్వు మాట్లాడాలి. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న. నిజంగా ఐల్ డూ ఇట్. ఎందుకంటే నాకు ఒకటే నా కోరిక స్వప్న. నిజంగా అంటే నాకు ఎప్పుడు పెద్ద కోరికలు లేవు, BMW కొనుక్కో అలాంటి కోరికలు లేవు. కానీ ఐ జస్ట్ వాంట్ టు బీ ఎ గుడ్ హ్యూమన్. అంటే ఇవాళ నిజం చెప్తున్నాగా ఎంత ఆనందం వేసిందంటే ఆ గ్రూప్ వల్ల నాకు 20 మందికి 16 మందికి 20 మందికి వచ్చిన అవకాశం 600 మందిలో. బట్ లెస్ దెన్ 10%కే వాజ్ సో ఓవర్వెల్మ్డ్. అమ్మా ఇంతమంది భోజనం చేస్తున్నారా? 20 మంది రోజుకి 10 రోజులు నెలకి జస్ట్ వాళ్ళు నాకు ఫోన్ చేసి ఒక అమ్మాయి ఏడ్చేస్తుంది,
కౌశిక్ గారు మేడ్ మై లైఫ్ అంటే అమ్మా ఏంటమ్మా నేను చిన్న అయ్యో నేను కూడా ఆ గ్రూప్ లో చేరబోతున్నా యాడ్ వెరీ సూన్. యాడ్ చేస్తాను ఓకేనా? యాడ్ చేసి తప్పకుండా డెఫినెట్లీ ఆ విధంగా. చాలా మంది దాంట్లో వెబ్ సిరీస్ అవకాశాలు వస్తున్నాయి, సినిమా అవకాశాలు వస్తున్నాయి. నేను జోక్స్ అపార్ట్ నాకు యాక్టింగ్ రాదు, చాలా యాక్టింగ్ అవకాశాలని నేను సున్నితంగా తిరస్కరించా, కొన్ని చేశా. కానీ నాకు అసలు ఆ గ్యాపులు భరించలేను. షార్ట్కి మధ్య గ్యాపులో ఎంతో జీవితం కోల్పోతున్నట్టు ఫీల్ అవుతాను నేను. కాబట్టి ఆ వాతావరణాన్ని అలవాటు పడలేను. మాకు నిత్యం పరుగులు, వాట్ నెక్స్ట్ అన్నట్టు ఉండాలి. సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ లవ్లీ టైమ్. Thank you so ఫర్ ద లవ్లీ కాన్వర్సేషన్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. నేను ఇంటికి వస్తున్నాను రివెంజ్ తీసుకోవడానికి. మీ అమ్మగారు వంట చేసి నేను వచ్చి నిన్ను పక్కకి ఇలా జరిపేసి నేనే కూర్చొని తింటా. తప్పకుండా వంకాయ కొత్తిమీర కారం ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. అంతే. ఓకే కౌశిక్, థ్యాంక్ యూ సో మచ్.